హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చిన్న పెద్ద అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక అడవిలో ఒక రావి చెట్టు, ఒక మైలురాయి, ఒక రెల్లు పొద కలిసి పక్కపక్కనే ఉంటూ ఉండడం వల్ల చాలా స్నేహంగా ఉండేవి. అవి ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని సంతోషంగా కాలం గడుపుతుండేవి. ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆకులతో రావి చెట్టు నవనవలాడుతూ ఉండేది. రెల్లు పొద చాలా పొడుగు పెరుగుతూ తెల్లని వెన్నులతో అందంగా ఉండేది. మైలురాయి ప్రతి సంవత్సరము సున్నం పూసుకొని నామం పెట్టుకొని తన పుట్టినరోజు పండగ చేసుకునేది. ఇలా ప్రతి సంవత్సరాది పండుగ కూడా చాలా సంతోషంతో గడుపుతుండేవి. ఒకనాడు ఏమి జరిగిందో తెలుసా? ఒక బాటసారి దోవన పోతూ ఆ రావి చెట్టు దగ్గరకు వచ్చి అన్నం తిని అక్కడ ఉన్న మైలురాయి మీద తలవాల్చి కాసేపు నిద్రపోయినాడు. నిద్రలేవగానే ఒక ఆవలింత ఆవలించి, అబ్బా! ఈ చెట్టు ఎంతమందికి తన ఆశ్రయమిస్తోంది. అదీగాక దీని పక్కనే ఈ రాయి ఉండటం వలన హాయిగా నిద్రపోవడానికి ఆనుకొని జేరగిలబడొచ్చు అనుకున్నాడు. తర్వాత మూట సర్దుకొని తన దోవన తాను పోయినాడు. సాయంత్రం కాగానే రావి చెట్టు మైలురాయి రెల్లు పొదను చూచి నవ్వి, నీవు ఎందుకు పనికిరావు. మేము మానవులకు, జంతువులకు ఎంత సహాయపడుతున్నామో చూడు అని హేళన చేసినాయి. అది మొదలు రావి చెట్టు, మైలురాయి నీచులతో మాట్లాడకూడదనుకొని ఆ రోజు నుంచి రెల్లు పొదతో మాట్లాడటం మానివేసినాయి. పాపం రెల్లుకి ఏమి చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఊరుకుంది. ఒక రోజున ఒక కూలివాడు వచ్చి చెట్టు దగ్గర ఉన్న మైలురాయి మీద జీడిపప్పు గింజలు తన గొడ్డలితో పగలగొట్టుకు తిని ఆ రావి చెట్టు ఎక్కి 4 కొమ్మలు కొట్టుకుని తన దోవన తాను పోయినాడు. సాయంకాలం కాగానే తన తల బద్దలు కొట్టాడని మైలురాయి, తన కొమ్మలు కొట్టినందుకు రావి చెట్టు ఒకరి బాధ ఒకరికి చెప్పుకొని చాలాసేపు దుఃఖించాయి. కొన్నాళ్లకు 2 నాగుపాములు వచ్చి ఆ రెల్లు పొదలో దూరినాయి. ఆ పాములు ఇక అక్కడనే ఉంటూ వచ్చాయి. ఆ రెల్లు పొద చాలా పెద్దదయింది. క్రమేణా దానిలో చాలా పాములు చేరినాయి. ఒకనాడు ఒక పెద్ద కాపు 2 కూలీలతో ఆ చెట్టును కొట్టుకుపోదామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టుకు అడ్డంగా ఉన్న రాతి మీద తమ దగ్గర ఉన్న గొడ్డలిని ముట్టెవైపు తిప్పి ఒక దెబ్బ కొట్టాడు. రెండోవాడు రెల్లు పొద పక్కన నిల్చుని చెట్టు మొదల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ చప్పుడుకు పొదలో ఉన్న ఒక నాగుపాము పొద పక్కనే నిలిచిని ఉన్న కాపును కరిచింది. ఈ చప్పుడుకు ఆ పొదలో నుంచి ఇంకా 2 పాములు బయటికి పోవటం చూసి కూలీలు భయపడ్డారు. పాము కాటు వేయగానే అమ్మో అని అరుస్తూ కాపు కింద పడ్డాడు. వెంటనే కూలీలు కాపు దగ్గరకు వచ్చి చేతుల మీద ఎత్తుకొని, అయ్యో సామీ, ఇది దేవుడి చెట్టు. అందువల్లనే ఇక్కడ నాగుపాములు ఉన్నాయి. ఇదిగో ఇక్కడనే పాము పుట్ట. బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ తప్పు క్షమించు. ఆ కాపును రక్షించయ్యా అని మొక్కుకుని వాళ్ళు ఆ కాపును ఇంటికి తీసుకొని పోయారు. ఆ రోజు సాయంత్రం ఆ రావి చెట్టు ఆ మైలురాయి రెల్లు పొదకు దండం పెట్టి, బుద్ధి తక్కువై నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేదు. మమ్మల్ని రక్షించింది ఆ పాములు. ఆ పాములకు ఆశ్రయం ఇచ్చినది నీవు. నీ వలనే మా ప్రాణాలు దక్కినవి. అందువల్ల మమ్ము క్షమించి మా స్నేహమును అంగీకరించుము అని బతిమాలుకున్నాయి. అది మొదలు రెల్లు పొద, రావి చెట్టు, మైలురాయి చాలా స్నేహంగా ఉండసాగినాయి. మరుసటి రోజున కాపు బతికాడు. తమ కాపు బతికినందుకు కాపు ఇంటివారు, రైతులు వచ్చి ఆ చెట్టుకు పాలు పోసి ఆ రాతికి కుంకుమ పెట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఆ చెట్టు దేవుడి చెట్టు అయింది. ఆనాటి నుంచి ప్రతి నాగుల చవితికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెట్టుకు, రాతికి పసుపు, కుంకం పెట్టి పుట్టలో పాలు పోసి పోతూ ఉంటారు. ఇదండి చిన్న పెద్ద అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. గర్వించిన మేకలు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక కాపు.
ఆ కాపు దగ్గర చాలా మేకలున్నాయి. ఆ మేకలతో పాటు కొన్ని గొర్రెలు కూడా ఉండేవి. ఆ మేకలని, గొర్రెలని శ్రద్ధతోనూ, ప్రేమతోనూ కాపాడుతున్నాడు కాపు. ప్రతిరోజు వాటినన్నింటినీ ఒకేసారి మేతకు తోలేవాడు. తలలు పైకెత్తి పెట్టుకుని బహుదర్జాగా సాగిపోయేవి మేకలన్నీ. గొర్రెలు మాత్రం తలలు వంచుకుని మెల్లగా నడిచిపోయేవి. అవి వినయంగా ఉండటం చేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖ జంతువులుగా ఎంచి యావగించుకునేవి మేకలు. మేము బలవంతులం, మా బలగం పెద్దది, మేము తల పైకెత్తి టీవీతో నడవగలం. ఈ గొర్రెలు చూడబోతే ఆట్టే లేవు. పైగా అవి అవమానంతో ఎప్పుడూ తల దించుకునే ఉంటాయి. ఈ గొర్రెలకు మాకు పోలిక ఎక్కడా? మా మధ్యని దోస్తీ కుదరదు అని అంటుండేవి మేకలు. ఆహారం కావలసి వస్తే మేకలు ఎత్తైన పొదల నుండి ఆకులు తుంపేవి. అందకపోతే ఒక్కొక్కప్పుడు వెనక్కాళ్ల మీద నిల్చొని మరీ ఆకులు లాగి తినేసేవి. ఆ మొక్కలకు ముళ్ళు ఉన్నా పౌరుషం కొద్దీ లక్ష్య పెట్టేవి కావు మేకలు. గొర్రెలకు మాత్రం ముళ్ళు అంటే తగని అసహ్యం. అవి భూమి మీద దొరికే మెత్తటి పసిరికమేసి అంతటితోనే తృప్తి పడేవి. గొర్రెలు ఎప్పుడూ తలలు వంచుకునే ఉంటాయి. ఎప్పుడూ పచ్చిగడ్డి మాత్రమే పెరుక్కు తింటూ ఉంటాయి. మేము ఎంత ఎత్తున ఉన్నదాన్నైనా అందుకుని తినగలము. గొర్రెల కంటే గొప్పవాళ్ళం మేము అని బడాయి కొట్టేవి మేకలు. ఒక రోజున కాపు గొర్రెలకుండే ఉన్నినంతా కత్తిరించి వేశాడు. పాపం అవి చాలా వికారంగా తయారయ్యాయి. ఇది చూచి మేకలు వాటిని మరీ అసహ్యించుకున్నాయి. మా బొచ్చును ఎవ్వరూ తాకరు. గొర్రెల వంటి మూర్ఖ జంతువులు మాత్రమే తమ బొచ్చును ఇలా పోగొట్టుకుంటాయి. గొర్రెల కంటే మేమెంతో హెచ్చు అన్నాయి మేకలు. ఇట్లా ఉంటుండగా కాపుని చూడడానికి ఒకనాడు కసాయివాడు వచ్చాడు. నీ దగ్గర మంచి గొర్రెలున్నాయి కదా, వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు కసాయివాడు. ఊహు, వాటినివ్వటానికి వీలు లేదు. వాటిని ఎన్నటికీ అమ్మను. పాపం అవి నాకెంతో ఉపయోగకారులుగా ఉంటున్నాయి. అవి లేకుంటే నాకొక్క నిమిషం కూడా గడవదు. అయినా వాటి ఉన్ని అమ్ముకుని మేము జీవనం గడుపుతున్నామాయే. అదే మాకు వ్యవసాయం. కనుక గొర్రెల గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. పోనీ మరి మేకల్నిస్తావా అని అడిగాడు కసాయివాడు. అట్లానే కొనుక్కుపో అని అంగీకారం తెలిపాడు కాపు. కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకి చెల్లించి మేకలను తోలుకుపోయాడు. అమాయకపు గొర్రెలు అట్లానే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉంటూ ఉన్నాయి. మిడిసిపడి కోతలు కోసే మేకల్ని కసుక్కున పీక కోసి పారేశాడు కసాయివాడు. అందుకనే మనిషికైనా పశువుకైనా గర్వం కూడని గుణమని, వినయం గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు. ఇదండి గర్వించిన మేకలు అనే చందమామ కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.